ఈ రెడ్లకు ఒరిగేది ఏం లేదు, వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఎక్కడ పోవు. కానీ జాగ్రత్త తస్మాత్. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలను ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క రకంగా మాట్లాడి రాష్ట్ర గౌరవాన్ని బజారుకిచ్చే విధంగా ఇవాళ నాయకులు తయారవుతున్నారు. కాబట్టి దీన్ని మన రాష్ట్ర గౌరవాన్ని కాపాడాలని ప్రజాప్రతినిధులు అనుకుంటే మరి వెంటనే ఈ ప్రజల కోసం ఈ కులాల కోసం మాట్లాడిన వ్యక్తులను మరి ప్రజాప్రతినిధులుగా ఉండనీయకుండా వాళ్ళ యొక్క ఎమ్మెల్సీ పదవులను రద్దు చేసే విధంగా మరి చట్టాలు తీసుకురావాలని మరి మండల చైర్మన్ గారిని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం. మీ రెడ్డి సంఘాలతో మీరేమి ప్రజలకు ఏం చెప్తారు సార్? ఇవాళ ఒక రెడ్డి కులాన్ని తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన ఎవరో పిచ్చి కుక్కలు వాటిని మేము లెక్కలో తీసుకునే పరిస్థితి లేము. కానీ ఈ యొక్క రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతినే విధంగా ఉంటుంది. మరి అన్ని కులాలు కూడా ఇలా బ్రాహ్మణులు మరి ముద్రాజులు ఉన్నారు, యాదవులు ఉన్నారు. మరి అన్ని కులాలను కూడా రేపు ఇంకో రకంగా ప్రజాప్రతినిధులు మాట్లాడే విధంగా దీన్ని తీసుకురావద్దని మేము రెడ్డి సంఘాల ద్వారా మాత్రం వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఇది మండల చైర్మన్ గారికి ప్రత్యేకంగా దీని విషయం మీద మేము మెమోరాండాల ద్వారా కానీ మరి అందరు రెడ్డి సంఘాలు కానీ మిగతా కులాల వాళ్ళని కూడా కలుపుకొని పోతాం. లేని పక్షంలో మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పూర్తి స్థాయిలో ఉంది. న్యాయ వ్యవస్థ ద్వారా కూడా భవిష్యత్తులో ఎవరు కూడా ఏ కులాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. మరి ఆ కులానికి కావాల్సినటువంటి వనరులు ప్రభుత్వ ఫలాలు ఏమైనా ఉంటే దాని గురించి డిస్కస్ చేయాలి తప్ప మరి ఇతర కులాల గురించి తక్కువ చేసి మాట్లాడి అయిపు కావాలనుకున్న వ్యక్తులకు సరైన గుణపాఠం తెలిసే విధంగా కార్యాచరణ తీసుకుంటాం. భవిష్యత్తులో అందరిని కూర్చొని దానికోసం ఆ ప్రణాళిక సిద్ధం చేయడం కోసం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది రెడ్ల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, వారికి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. మేము మన రెడ్డి సామాజిక వ్యాఖ్యలు చేసినటువంటి వారి మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ కొరకే ఈరోజు సమావేశమైనము. ఖచ్చితంగా వారు రాజ్యాంగపరంగా వారు ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనను ఎమ్మెల్సీగా డిస్క్వాలిఫై చేయాలి. డిస్క్వాలిఫై చేసేదాని కొరకు మా యొక్క రెడ్ల యొక్క పోరాటం ఖచ్చితంగా ఉంటుంది. అదే సందర్భంలో ఆయన ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆ రాజకీయ పార్టీ ఆయనను ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, ఆయనను సస్పెండ్ చేయాలి. ఆయనను సస్పెండ్ చేసేదాకా మా యొక్క రెడ్ల పోరాటం మాత్రం ఆగకుండా అనునిత్యం పోరాటం చేస్తామని చెప్పి కూడా మేము ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాము. నా పేరు గోపి జయపాల్ రెడ్డి, నేను రెడ్డి సంఘము రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. రెడ్డి సంఘాలు అందరినీ కలుపుకొని అన్ని సంఘాల వాళ్ళని ఈరోజు అదే నిర్ణయం తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు మీరైతే ప్రజాప్రతినిధులు అందరం అన్ని రెడ్డి సంఘాల సభ్యులం కలిసి ప్రజాప్రతినిధులను కలిసి ఏ సామాజిక వర్గం మీద ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా వారి మీద ఖచ్చితమైనటువంటి యాక్షన్ తీసుకోవాలనేదే మా డిమాండు. అందరినీ కూడా కలుస్తాము. రెడ్డి సామాజిక వర్గం ప్రజాప్రతినిధులు కలుస్తాము, ఇతర సామాజిక వర్గ ప్రజాప్రతినిధులు కూడా కలిసి ఏ సామాజిక వర్గం మీద అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. ఖచ్చితంగా కట్టుదిట్టమైనటువంటి మీరు నిర్ణయాలు తీసుకుంటారా లేదా? మీ యొక్క అభిప్రాయాలు ఏమిటి? అన్ని రాజకీయ పార్టీలను కూడా కలిసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏమిటి? రెడ్ల మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకునే విధంగా మీ యొక్క రాజకీయ పార్టీ యొక్క పాలసీ ఏమిటి అనేది కూడా మేము నిలదీయడం అనేటువంటిది జరుగుతుంది. సుమారుగా 6 నెలలు అవుతుంది సార్. ఇది చూశారు. మొన్న అయితే మరి ఒక 1 మంత్ బ్యాక్ అయితే మరి ఘోరంగా మాట్లాడడం జరిగింది. దాని మీదనే సామాజిక వర్గంలో అగ్రకులాలలో అందరిలో కూడా ఈ యొక్క స్పందన వచ్చింది. అగ్రకులాలకు సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రద్దు చేయమనే హక్కు ఎవరికి లేదు. అది అంటున్నారు కాబట్టి అది సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగ ధర్మాసనాన్ని వ్యతిరేకించినట్టే. ఆయన ఇమీడియట్గా ఆయనను అరెస్ట్ చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎప్పటివరకు మీ టైం ఇస్తున్నారు? మేము టైం అనేటువంటిది కాకుండా అనునిత్యం మా యొక్క పోరాటం మాత్రం దశల వారీగా మా యొక్క పోరాటం మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకునేదాకా మా యొక్క పోరాటం మాత్రం రెడ్ల యొక్క పోరాటం ఉంటుంది. అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని కూడా మీ యొక్క పోరాటం చేయడం జరుగుతుంది. అంటే ఒక టైం అంటూ ఉంటుంది కదా సార్? ఏ టైం అయినా
ఖచ్చితంగా మేము భవిష్యత్తు మళ్ళీ కార్యాచరణ ఒక పోరాటం తర్వాత మళ్ళీ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అనేది అతని మీద యాక్షన్ తీసుకునేదాకా పోరాటం మాత్రం సాగుతుంది. ప్రభుత్వంలో ఉన్న రెడ్డి ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్షంలో ఉన్న రెడ్డి ఎమ్మెల్యేలు ఇంతవరకు స్పందిస్తలేరు, ఒకరిద్దరు తప్ప. దీన్ని మీరు ఎమ్మెల్యేలను మళ్ళీ కార్యాచరణ కలిసి ఏమైనా వినతి పత్రాలు ఇస్తారా ఏమిటి? రెడ్డి ప్రజాప్రతినిధులు అందరినీ కలిసి ఈ యొక్క రెడ్డి సంఘం తరఫున అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వారి మీద చర్య తీసుకునడానికి మీరు ఏం చేస్తున్నారు, వారి వైపు నుంచి కూడా వారి స్పందన ఉంటుందా లేదా, మీ యొక్క అభిప్రాయం ఏమిటి అని మేము వినతి పత్రాలు ఇస్తూ వారి యొక్క అభిప్రాయాలను కూడా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఒక రెడ్డి సామాజిక వర్గమే కాకుండా ఇతర సామాజిక వర్గాలను కూడా కలిసి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కొంతమంది రెడ్డి సంఘాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకుంటలేరు పోలీసు వాళ్ళు. వారికి ఏమైనా మీరు ఏం చెప్తారు? వారికి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ వైపు నుంచి కేసు పెట్టాలనేది మేము డిమాండ్ చేసినాము. అది హైకోర్టు కూడా దీని మీద ఏం యాక్షన్ తీసుకుంది అని ఒక రెడ్డి బంధువులు వేసినటువంటి పిటిషన్ల మీద కూడా పోలీస్ స్టేషన్లకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి మేము సిఐ గారితో మాట్లాడిన సందర్భంలో వారు కూడా చెప్పారు. ఖచ్చితంగా కేసు అవుతుందని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాం. అమలు జరగట్లే కదా సార్? ఖచ్చితంగా అమలు జరుగుతుంది. ఖచ్చితంగా అమలు జరగకపోతుంది. అమలు జరిగే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. డీజీపీ ఏది పోలీసు ఉన్నతాధికారులకు కూడా కలిసి మేము కొంతమంది రెడ్డి నాయకులు డీజీపీని కలిసినా కానీ స్పందన లేదు. మీరు ప్రభుత్వం ఏం స్పందిస్తలేదు. దాని మీద మీ కార్యాచరణ ఏంది? పోరాటం అనేది ఉధృతం జరుగుతుంది. ఈ యొక్క పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని, పోరాట ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కదలాల్సినటువంటి అవసరం ఉంటుంది. డీజీపీ గారు కూడా దాని మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ఎలాంటి పోరాటాలు చేస్తలేరు అనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారు. ఖచ్చితమైన యొక్క మన ఐక్యత దిశగా ఈ రెడ్ల యొక్క పోరాటం ఉంటుందని చెప్పి ఆ యొక్క పోరాట ఫలితమే ఖచ్చితంగా అమలు జరుగుతుందని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. జై రెడ్డి, జై రెడ్డి.